హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లికార్జున్, తెలుగు ఫ్యాకల్టీ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ టు సువిద్య అకాడమీ. సో ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ అండి. అందరూ వెయిట్ చేస్తున్నటువంటి టాపిక్ ఏంటంటే ప్రిపరేషన్ ప్లానింగ్. సో చాలామంది కామెంట్స్లో అడిగారు. సో దయచేసి ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సార్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్రీవియస్ వీడియో కంపల్సరీ చూడాలండి. సో ప్రిపరేషన్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండాలనే పైన చేశాను. కంపల్సరీ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియోలోకి రండి. సో ఎక్స్ట్రాఆర్డినరీ కంటెంట్ ఈరోజు ఇస్తున్నానండి. సో కంపల్సరీ ఈ వీడియో మాత్రం చివరి వరకు చాలా బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి సార్. ఖచ్చితంగా నువ్వు ఏదైతే ఆశయంతో, ఏదైతే లక్ష్యంతో చూస్తున్నావో ఖచ్చితంగా నువ్వు 100కు 100% సక్సెస్ అవుతావంతే. సో ఈరోజు ప్రిపరేషన్ ప్లానింగ్ ఎలా ఉండాలి, సో డిఎస్ అనేది రాబోతుంది, దానికి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, కామన్ పర్సన్కి మనకి ఉన్న స్పెషాలిటీ ఏంటి అనే దానిపైన ఈరోజు డిస్కషన్ చేద్దాం సార్. ప్రిపరేషన్ ప్లానింగ్ ఎస్జిటి వాళ్ళకి ఎలా ఉండాలి, ఎస్ఏ వాళ్ళకి ఎలా ఉండాలి అనే పైన క్లారిటీగా పకడ్బందీగా చెప్తానండి. బాగా వినండి. దానికన్నా ముందు ఒక పాయింట్ చెప్పేసి ఈ క్లాస్లోకి వెళ్తానండి. బలమైన పాయింట్ అనమాట. సో ప్రిపేర్ అందరూ అవుతారండి డిఎస్సికి. ఆల్మోస్ట్ 2 lakhs మెంబర్స్ రాస్తే గత డిఎస్సిలో కూడా సార్, గత డిఎస్సిలో కూడా 2 లక్షల మంది రాశారు. 10,000 మంది మాత్రమే విజేత అవ్వగలిగారు. అంటే 1,90,000 మెంబర్స్ దగ్గరికి వచ్చి మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దూరంలో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి ప్లాన్ ఉండాలి, ప్రిపేర్ అవ్వడం గొప్ప కాదండి, ప్రాపర్ ఛానల్తో ప్రాపర్ వే కనెక్ట్ చేసుకోవడం చాలా గొప్ప. ఎప్పుడు ప్రిపేర్ అవ్వడం అనేది కూడా గొప్ప అండి. స్మాల్ స్టోరీ, జస్ట్ 2 minutes. ఒక సందర్భంలో ఒక యజమానికి సంబంధించిన ఓడకు సంబంధించిన ఇంజన్ పాడైందండి. ఒక షిప్కు సంబంధించినటువంటి ఇంజన్ పాడై చాలా మందిని పిలుస్తూ ఉన్నారు. ఈ ఇంజన్ని బాగు చేయండి అని పిలుస్తూ ఉన్నారండి. కానీ చాలామంది వచ్చారండి, చాలామంది వచ్చి చెక్ చేస్తున్నారు కానీ ఇంజన్ సెట్ అవ్వట్లేదు. ఎంతోమంది సీనియర్లు వచ్చారు, చాలామంది వచ్చారు కానీ ఎవరి వల్ల అవ్వట్లేదండి. ఆ ఇంజన్ బాగు చేయడం ఎవరి వల్ల కాలేదండి. సాయంకాలం 5 గంటలకు 25 సంవత్సరాల ఒక యువకుడు వచ్చాడండి. నేను చేస్తా సార్ అన్నాడు. నువ్వేం చేస్తావా, అందరు చేసిరా, వాళ్ళ వల్ల కాలేదు, నీ వల్ల అవుతుంది సార్, నేను చేసి చూపిస్తా సార్. ఓకే వా కానీ అని చెప్పి అతనికి అప్పచెప్పారండి ఇంజన్. అతను 2 నిమిషాల్లో పని పూర్తి చేశారండి. 1 నిమిషంలో ఒకసారి ఇంజన్ అలా ఇలా చెక్ చేశాడండి. రెండవ నిమిషంలో తన సంచిలో ఉన్న ఒక సుత్తె తీసుకొని ఇంజన్ పైన బలంగా కొట్టాడండి. కొట్టిన తర్వాత ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేసుకున్నాడు. స్టార్ట్ అయిపోయిందండి. షాక్ అయిపోయారు అందరూ. అరే ఎంత అద్భుతం భయ్యా, ఎంత అద్భుతం. అందరూ అడిగారు, ఎంత అద్భుతంగా చేసావా, చాలా హ్యాపీగా ఉంది, థ్యాంక్స్ అని చెప్తే, థ్యాంక్స్ ఏంటండి, బిల్లు కావాలన్నాడు, డబ్బులు కావాలన్నాడు. ఈ పనికి డబ్బులు, అవును డబ్బులు కావాలి, సరేలే ఎంత కావాలి, 10,000 రూపీస్ అడిగాడండి. 10,000 రూపీస్ అడిగాడు. జరిగిన తతంగం అండి, జరిగిన స్టోరీ. 10,000 రూపాయలు అడిగేసరికి అందరూ ఇలా తెల్లమొక్కం వేశారు. ఏంట్రా పోయి 10,000 రూపాయలు, ఏం మాట్లాడుతున్నావయ్యా, నువ్వేం పనే చేయలే, నువ్వు బిల్ చేసివు, బిల్ రాసివు అనేసరికి ఫస్ట్ పేపర్ ఇవ్వండి అన్నాడు. పేపర్ ఇచ్చిన తర్వాత పేపర్ పైన ఆ వ్యక్తి ఏం రాశాడు తెలుసా, సుత్తితో కొట్టినందుకు 2 రూపాయలు ఇవ్వచ్చు. కానీ రెండవ కాలంలో ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,998 రూపీస్, 9,998 రూపాయలు సరికి అందరు షాక్ అయిపోయారండి. ఇక్కడ ఆ వ్యక్తి చేసిన పని ఎక్కడ కొట్టాలో తెలుసుకున్నందుకు 9,998 రూపీస్ ఇస్తున్నామండి మనం. ఒక స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తామండి, 1,000 రూపీస్ ఓపీ అండి. డాక్టర్ దగ్గర ఐ థింక్ 1 or 2 minutes కానీ ఎక్కువ ఉండవు. 2 నిమిషాల తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఏం చేశాడు డాక్టర్, 1000 రూపాయలు తీసుకుంటూ. నిజంగా 1,000 రూపీస్ ఇస్తుంది దేనికోసం తెలుసా, అంతకాలము ఆ సర్వీస్ చేయడం కోసము, ఆ ట్రీట్మెంట్ని చేయడం కోసము, ఆ సీక్రెట్ని కనిపెట్టడం కోసము అతను పడ్డ కష్టానికి ఇస్తున్నటువంటి ఫలితం అండి. సో నేనేం చెప్తానంటే, ఈ స్టోరీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే, అందరం చదువుతామండి కానీ ఏ టైంలో చదవాలి, ఏ విధమైన ప్లాన్ వేసుకోవాలని, ఆ ప్లాన్ వేసుకోవాలి, ఏ విధంగా చదవాలని తెలుసుకునేవాడు గొప్పోడు అండి. చదవడం గ్రేట్ కాదండి, ప్రాపర్ వేతో చదవడం గొప్ప సార్, ప్లీజ్. సో ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆ ప్లానింగ్ ఎలా ఉండాలి, ఆ
ఆ ప్లానింగ్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందనేది ఈరోజు మనము తెలుసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ వీడియోనండి. సో ప్లానింగ్ జనరల్‌గా నాకున్న ఐడియా ప్రకారము చెప్తున్నానండి. మీకున్న ఐడియాని కూడా చూసుకోండి. నా ఐడియా, మీ ఐడియా కలిపి షేర్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోండి. కొంత వీడియో లెంత్ అవ్వచ్చు. కొంచెం వీడియో కానీ కాన్సెప్ట్ మాత్రం క్లారిటీగా అర్థం అవ్వడం కోసం కొంచెం పెరగొచ్చండి వీడియో. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. సో నేను ఎంచుకున్నటువంటి కేటగిరీకి సంబంధించిన ప్లానింగ్‌లో రెగ్యులర్‌గా ఈ డిఎస్సికి 120 డేస్ ప్లాన్ ఇచ్చానండి. నా గెస్ ప్రకారము ఏప్రిల్‌లో నోటిఫికేషన్‌కి ఛాన్స్ అయితే లేదండి. మేబీ మేలో పడే అవకాశాలు ఉన్నాయనుకుందాం. అంటే ఆల్మోస్ట్ డిఎస్సికి 120 డేస్ టైం ఉందండి ప్రెజెంట్‌గా. 120 రోజుల సమయం అయితే ఖచ్చితంగా ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా. ఆల్మోస్ట్ జూలై ఎండింగ్‌లో ఉంటుందనుకుంటున్నా. గెస్ ప్రకారం చేస్తున్నానండి. సో ఉంటుందనుకొని ప్లాన్ ఇస్తున్నా. 120 రోజుల ప్రణాళికనండి. 120 రోజుల ప్రణాళిక మాత్రం పకడ్బందీగా ఫాలో అయిన వాడికి నో డౌట్ జాబ్ కొట్టి తీరాల్సిందే. సో 120 డేస్ ప్లాన్‌లో 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ తీసుకున్నానండి. స్టార్, సూపర్ స్టార్, స్పార్క్. బికాస్ మీ దాంట్లో వీడియో చూస్తున్న వాళ్ళు 3 రకాల గ్రూపులు ఉంటారండి. ఒకటి 20% సబ్జెక్ట్ వచ్చిన వాడు స్టార్ అండి. అంటే మామూలుగా ఏదో అప్పుడప్పుడు చదువుతూ 20% మీద ఉన్నవాడు స్టార్కి వస్తాడండి. ఆల్రెడీ 50% సబ్జెక్ట్ ఉన్నోడు స్టార్ట్ చేసి కొంతవరకు అన్ని సబ్జెక్టులో 50% నాలెడ్జ్ ఉన్నవాడు సూపర్ స్టార్ తీసుకున్నాను. అండ్ స్పార్క్ 80% కంటెంట్ కంప్లీట్ అయిన వాడు స్పార్క్ ఐ థింక్ గత 3 ఇయర్స్లో పాయింట్లలో, హాఫ్ మార్కుల్లో, 1 మార్కులలో, 2 మార్కులలో, 3 మార్కులలో, 5 మార్కులలో మిస్ అయిన వాళ్ళు స్పార్క్ వెళ్ళిపోతారండి. 5 మార్కులతో జాబ్ మిస్ అయిన ప్రతి ఒక్కరు కూడా స్పార్క్ వెళ్తారు. 10 మార్కులతో మిస్ అయిన వాళ్ళు సూపర్ స్టార్ వెళ్తారు. ఇక 20 మార్కులు మిస్ అయిన వాళ్ళు స్టార్కి వెళ్ళిపోతారు. మొత్తం మీద 3 కేటగిరీస్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఈరోజు ఇవ్వబోతున్నాను. 120 డేస్ ప్లాన్. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళనేది మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. స్టారా, సూపర్ స్టారా, స్పార్క్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇది నేను నార్మల్గా ఇస్తున్న ప్లాన్ కదండి. చాలా దీని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుందండి. నేను పడ్డ శ్రమ, నేను డిఎస్సికి చదివినటువంటి ప్లానింగ్ కానీ, నేను ఎన్నో బ్యాచెస్ చెప్పిన అనుభవము కానీ, కార్పొరేట్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా జాబ్ చేశానండి. గవర్నమెంట్ జాబ్ కన్నా ముందు 20 ఇయర్స్లోనే ఇంటర్నేషనల్ స్కూల్లో కాల్ పెట్టి డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పిల్లల్ని మోటివేట్ చేశానండి. అలాంటి అనుభవం ఉంది కాబట్టి మీకు ప్రాపర్గా ప్లానింగ్ ఇవ్వగలుగుతున్నా సార్. నార్మల్గా కాదు, ఆషామాషి కాదు, ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. అయితే మాత్రం జాబ్ కొట్టాల్సిందే. సో సెకండ్ పాయింట్, ఎస్జిటి వాళ్ళకి ఫస్ట్ చెప్తానండి. ఎస్జిటి వాళ్ళు టెట్ కమ్ ఎస్జిటి, నేను టెట్ గురించి ప్లాన్ ఇవ్వట్లేదు. ఎస్జిటి డిఎస్సి ప్లానింగ్ ఆల్మోస్ట్ నా గెస్ ప్రకారం టెట్ 80% బయటపడ్డ వాళ్ళు వింటున్నారండి వీడియో. నాకు తెలిసి గత డిఎస్సి మిస్ అయిన వాళ్ళు బాగా వింటారు వీడియో. ఎందుకంటే ఒకసారి దెబ్బ తిన్నారు కాబట్టి నెక్స్ట్ కొట్టే దెబ్బ పవర్ఫుల్గా ఉండాలనే ఆలోచనతో విన్న వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చు. సో టెట్ ఎస్జిటి దాదాపు ఎస్జిటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి దానిపైన ఫస్ట్ ప్లానింగ్లో చెప్తా ఉన్నానండి. అట్ ది సేమ్ టైం ఇదే ప్లానింగ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా అప్లికేబుల్ అవుతుంది. ఎలా అవుతుందో చెప్తా. 120 రోజుల ప్లానింగ్ అనేది పకడ్బందీగా ఉండాలి. 120 రోజుల ప్రణాళికలో రోజుకున్నటువంటి 24 గంటల్లో రోజుకున్న 24 గంటల్లో 8 గంటలు నిద్రకు తీసేసిన, 4 గంటలు జనరల్గా తీసేసిన, రోజుకు 10 నుంచి 12 గంటలు ఒక స్టూడెంట్ చదువుకోవచ్చు. ఒక స్టూడెంట్ అనేవాడు రోజుకు 12 గంటలు ఎంగేజ్ చేయొచ్చు. కొంతమంది అంటారు నేను రోజుకు 16 గంటలు చదివినా. నిద్ర ఎప్పుడు పోతావు బై నువ్వు? 16 గంటలు చదివినా 18 గంటలు చదివినది 100 రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎప్పుడు కూడా 16, 18 గంటలు ఉండదు, చదివినా ఎక్కదు. రోజుకు 12 గంటలు ఎనఫ్. ఇంకా లాస్ట్ తిప్పి కొడితే 14 గంటలు అని, అంతకన్నా ఎక్కువ చదవడానికి టైం పాసిబుల్ కాదు. బికాజ్ 8 అవర్స్ స్లీపింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ డే 8 అవర్స్ నిద్రపోండి సార్. అది నైట్ 6 అవర్స్, మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 అవర్స్ మీ ఇష్టం. 8 అవర్స్ అయితే స్లీపింగ్ చాలా ఇంపార్టెంట్. రిమైనింగ్ అవర్స్లోనే మనం చదవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నిద్రపోకుండా చదివితే మైండ్లోకి మ్యాటర్ ఎక్కదు, గుర్తుపెట్టుకోండి. ఒక సబ్జెక్ట్ని గంటలో నేర్చుకోవాల్సింది ఫ్రెష్గా నిద్రపోతే 40 నిమిషాల్లో అయిపోతుంది. నిద్రపోకుండా చదివితే 3 గంటలైనా ఎక్కదు. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్లానింగ్లో 120 డేస్ ఎస్జిటి ప్లానింగ్లో 120 డేస్ని నేను 6 భాగాలుగా చేసుకోవడం జరిగింది. 70 + 20 + 10 + 10 + 5 + 5 = 120. ఏంటి సార్ 70? ఒక సబ్జెక్ట్ని ఒకేసారి రివిజన్ చేస్తే అస్సలు గుర్తుండదు సార్. సబ్జెక్ట్ని ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది సార్. ఇండియా ఈజ్ మై కంట్రీ అని చదువుతుంటాం చిన్నప్పుడు. అది ఇంకా గుర్తుంటుంది అంటే ఎన్నోసార్లు రిపీట్ చేయడం జరిగిందండి.
సో మ్యాక్సిమం సబ్జెక్ట్ని పిండి ఆరేయాలంటే బాగా రివిజన్ జరగాలి సార్. నేను ఇచ్చిన ప్లానింగ్లో 6 టైమ్స్ రివిజన్ జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఆల్సో. ఎడ్జిట్ వాళ్ళకి 70 డేస్ అనేది ఫస్ట్ టైం రివిజన్కి 70 రోజులు తీసుకుంటామండి. బికాస్ ఫస్ట్ టైం రివిజన్ ఎక్కువ టైం పడుతుంది. సెకండ్ టైం రివిజన్ 20 డేస్, బికాస్ సెకండ్ టైం రివిజన్ చేసినప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోతుంది. థర్డ్ టైం రివిజన్కి 10 డేస్, ఫోర్త్ టైం వర్క్ 10 డేస్, అండ్ థర్డ్ టైం ఫిఫ్త్ 5 డేస్ సరిపోతుంది, లాస్ట్ టైం 5 డేస్. రిమైనింగ్ బోనస్, ఒకవేళ డిఎస్సి పోస్ట్ పోన్ అయితే వచ్చేది బోనస్, ఆ తర్వాత చెప్తాను మీకు. ఈ విధంగా 70 రోజుల ప్రణాళిక అనేది మొదటిసారి ఆల్ సబ్జెక్ట్స్ డైలీ 12 అవర్స్ కవర్ చేస్తూ రివిజన్ చేసుకోవాలి. నీ మనసులో జాబ్ కొట్టాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ప్లాన్ ఫాలో అవ్వాల్సిందే. ప్లాన్ను చేంజ్ చేసుకున్నా పర్లేదు కానీ ప్లాన్ మాత్రం ఉండాలి భయ్య, ప్లాన్ మాత్రం ఉండాలి. ఇక చూస్తే జనరల్లీ నాకున్న ఐడియా ప్రకారము ఒక డేని 4 సెక్షన్గా డివైడ్ చేయడం, 4 స్పెల్స్గా డివైడ్ చేశాను. ఒక డేని 4 స్పెల్స్గా డివైడ్ చేశాను. బికాస్ కొంతమంది ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ పట్టుకుని పొద్దున్న నుంచి సాయంకాలం అదే పట్టుకుని కూర్చుంటారండి. దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ సార్. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒకే సబ్జెక్ట్ పట్టుకోవడం వల్ల 100% మైండ్లో మ్యాటర్ అనేది కాన్సన్ట్రేషన్గా ఉండదు, ఎక్కదు. సో అందుకని ఒక డేని 4 స్పెల్స్గా డివైడ్ చేసి ఎస్జిటి వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్లానింగ్ అండి. ఎస్జిటి వాళ్ళకి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఇదే ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అయితే ఏదో చెప్తానే వినండి. సో స్పెల్ 1లో మార్నింగ్ 5 to 9, ఎర్లీ మార్నింగ్ 5 to 9 లేచిన తర్వాత దాంట్లో జీకే అండ్ విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అంటాం కదా, ఆ 2 సబ్జెక్టులు డైలీ కవర్ చేసుకోవాలండి. స్పెల్ 1లో మార్నింగ్ 5 to 9, దిస్ ఇస్ ఫిక్స్డ్ టైం టేబుల్, నో చేంజ్. మార్నింగ్ 5 to 9లో 1 గంటన్నర, ఒక 1.5 అవర్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఒక 2 అవర్స్ 2 గంటలు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ పైన ఫిక్స్ చేసుకోండి. మార్నింగ్ 5 to 6:30 జీకే, 6:30 to 7 కొంచెం ఫ్రెష్ అప్ అయి టీ తాగి మళ్ళీ 7 to 9 విద్యా దృక్పథాల పైన రెగ్యులర్గా ఉంటుందండి. లైక్ చిన్నారి పెళ్లి కూతురు చక్రవాకం సీరియల్ లాగా రెగ్యులర్గా ఉండాలి అంతేగా. 70 డేస్ వరకు రెగ్యులర్గా చేయండి. 70 రోజుల వరకు ఈ టైంను ప్రాపర్గా కంటిన్యూ చేయండి. మ్యాక్సిమం 2 సబ్జెక్టులు మ్యాక్సిమం అయిపోతాయి. జీకే అయిపోతుంది లేదు కానీ పిఐఈ కంప్లీట్ చేసుకోవచ్చు అండి. జీకే అనంతం, అది సముద్రం. మనం కరెంట్ అఫైర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేయాలండి ఎక్కువగా. ప్రామాణికంగా రెగ్యులర్గా 6 months బ్యాక్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తే ఒక 5 మార్కులు అయితే గ్యారంటీగా వస్తాయండి. దీంట్లో మాత్రం ప్రాపర్గా మనం చేస్తే ఖచ్చితంగా 10కి 8 మార్కులు తెచ్చుకోవచ్చు మినిమం. కాబట్టి ఇది రెగ్యులర్ ప్లాన్ అండి, రెగ్యులర్ ప్లాన్. అండ్ 9 to 10 షార్ట్ బ్రేక్, లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ కొంచెం ఫ్రెష్ అప్ అవ్వడం కానీ చేసుకొని అగైన్ గో టు స్పెల్ 2. ఇది ఈ 2 సబ్జెక్టులు మ్యాక్సిమం కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి 70 రోజులు. స్పెల్ 2లో మార్నింగ్ 10 to 1లో ఇక్కడ మనకి 10 to 1లో తెలుగు సబ్జెక్ట్ అండి. 10 to 1లో తెలుగు సబ్జెక్టు. ఎందుకంటే 10 to 1లో తెలుగు సబ్జెక్టు వల్ల ఏంటంటే తెలుగు చెప్పడం, తెలుగులో చాలా మార్క్స్ తెచ్చుకోవచ్చు. 12 మార్క్స్ ఉంటాయి, 9+3 9 మార్కులు కంటెంట్, 3 మార్కులు మెథడాలజీ. తెలుగు సబ్జెక్ట్ సంబంధించినటువంటి ప్లానింగ్లో 10 to 1 ఒక డే వస్తుందండి. 10 to 1 ఇక్కడ పాయింట్ వినండి. 1 to 2 లంచ్ తీసుకుంటాం మళ్ళీ, అండ్ ఆఫ్టర్నూన్ 2 to 5 మ్యాథ్స్ తీసుకున్నా. మ్యాథ్స్ ఎందుకు తీసుకున్నానంటే మధ్యాహ్నం అంతా నిద్రపోయే స్థితిలో ఉంటాం కాబట్టి కొంత మ్యాథమెటిక్స్ చేస్తే కొద్దిగా బాగా సెట్ అవుతుందని మ్యాథ్స్ తీసుకున్నాను. అగైన్ 5 to 6 టీ బ్రేక్, సమ్ రిలాక్స్. అండ్ స్పెల్ 4లో ఈవినింగ్ 6 to 9లో బ్యాలెన్స్ టాపిక్స్. బ్యాలెన్స్ టాపిక్స్ అంటే ఏవైతే మిగిలిపోతాయో అవి చదువుతామండి. ఇది డే వన్లో. ఇక్కడ డే 2కి వచ్చేసరికి, రెండవ రోజు వచ్చేసరికి అగైన్ సేమ్ అండి ఫార్ములా. 5 to 9 సేమ్ జీకే అండ్ పిఐ. ఇక్కడ చేంజ్ చేసుకోవాలండి. డే 2 వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మార్నింగ్ 10 to 1 ఒకరోజు తెలుగు చదువుతాం కదా, ఒకరోజు తెలుగు మ్యాథ్స్ వచ్చి ఉంటుంది. ఇంకొక రోజు ఏం చేస్తామంటే ఇంగ్లీష్ తీసుకుంటాం. ఇంగ్లీష్ తీసుకుంటావా లేదా సైన్స్ తీసుకుంటావా సోషల్ తీసుకుంటావా, నీ కన్వీనియన్స్ ప్రకారం, నీకు ఉన్నటువంటి మెంటాలిటీ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో ఇక్కడ ఇంగ్లీష్ తీసుకుందాం అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంగ్లీష్ 10 to 1లో ఇంగ్లీష్ తీసుకుందాం. అగైన్ నెక్స్ట్ మళ్ళీ 2 to 5 ఏం చేస్తాము, ఇక్కడ మ్యాథ్స్ ఫస్ట్ డే 1లో ఇక్కడ ఏమొస్తుంది, సైన్స్ వస్తుంది. అగైన్ మళ్ళీ స్పెల్ 3లో ఇక్కడ ఏమొస్తుందంటే సోషల్ వస్తుంది. 6 to 9 సోషల్. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే 2 రోజుల ప్రణాళికలో మొత్తం మీద స్పెల్ 1, స్పెల్ 2, స్పెల్ 3, స్పెల్ 4 ఉంటాయండి. స్పెల్ 1 రెగ్యులర్ అండి. 70 days మార్నింగ్ 5 to 9 జీకే అండ్ విద్యా దృక్పథాలు స్పెషల్గా రెగ్యులర్గా ఉంటాయి. అండ్ రెండవ స్పెల్లో మనకి తెలుగు వస్తుంది. అండ్ తర్వాత మ్యాథ్స్ వస్తుంది. ఈవినింగ్ టైంలో మనం 6 to 9లో ఏమైనా బ్యాలెన్స్ టాపిక్స్ మిగిలిపోతే కవర్ చేసుకుంటాం. అండ్ డే 2లో మళ్ళీ
సేమ్ స్పెల్ 2లోనేమో స్పెల్ 1 రెగ్యులర్ అండి. స్పెల్ 2లోనేమో రెగ్యులర్‌గా ఇంగ్లీష్ తీసుకునే వాళ్ళు ఇంగ్లీష్ తీసుకోవచ్చు. తర్వాత సైన్స్ తీసుకునే వాళ్ళు సైన్స్ తీసుకోవచ్చు. ఇంగ్లీషు, సైన్సు, సోషల్. అంటే ఒక రోజు సబ్జెక్ట్‌లో వన్ డేలో డే 1లోనేమో తెలుగు, మ్యాథమెటిక్స్ కవర్ అవుతాయి. డే 2లోనేమో ఇక్కడ సైన్స్ కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కవర్ అవుతుంది, సోషల్ కవర్ అవుతుంది. ఒకరోజు డే 2లో 6-9లో బ్యాలెన్స్ టాపిక్స్ కవర్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ మనం ఏదైనా టాపిక్స్ అనుకున్నామో అవి అవ్వలేదంటే ఆ డే 2 ప్లాన్‌లో ఈవినింగ్ 6-9 కవర్ చేసుకునే ప్లాన్ చేయాలి. ఈ విధంగా ఎస్జిటి వాళ్ళకి 35 డేస్ అండి. ఈ ప్రణాళిక ప్రకారం తీసుకుంటే, ఈ ప్లాన్ ప్రకారం తీసుకుంటే పిఐఈ, జీకేనేమో 70 డేస్ దొరుకుతుంది టైం. అది అందుకని ఆ టైం డ్యూరేషన్ తక్కువ ఉందండి. కానీ రిమైనింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా తెలుగు పరంగా తీసుకుంటే డే బై డే ఉంది కాబట్టి 35 డేస్‌లో తెలుగు అయిపోగొట్టుకోవాలి. అలాగే 35 డేస్‌లో మ్యాథ్స్, 35 డేస్‌లో సైన్స్, సోషల్, ఇంగ్లీషు. అంటే 2 రోజులు కలిపి ఆల్ సబ్జెక్ట్స్ బ్యాలెన్స్ చేస్తున్నాము. 2 డేస్‌కి ఒకసారి సైక్లింగ్ లాగా అవుతా ఉందండి. డే 1, డే 2, డే 3 ఎవ్రీ డే జీకే, పిఐ కామన్. డే 1లో తెలుగు, మ్యాథ్స్ తీసుకుంటాము. అండ్ డే 2లో ఇంగ్లీష్, సైన్స్, సోషల్ తీసుకుంటాం. ఇక్కడ ఎక్కడైతే బ్యాలెన్స్ ఉందో డే 1లో మనకి ఈవినింగ్ బ్యాలెన్స్ ఉందో దాన్ని రిమైనింగ్ బ్యాలెన్స్ టాపిక్స్ కవర్ చేసుకోవాలి. మొత్తం మీద 35 డేస్ ఈ ప్లానింగ్లో తీసుకుంటే మనకి టోటల్గా ఉన్నటువంటి 70 డేస్లో 70 రోజులలో ఒక్కొక్క సబ్జెక్ట్కి 35 డేస్ వస్తుంది. 35 డేస్ని 35 పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు సబ్జెక్ట్ ఉందండి. తెలుగు సబ్జెక్ట్ని 35 రోజులలో రోజుకు 3 గంటల చొప్పున మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి. అది నువ్వు తయారు చేసుకోవాలి. ఇంగ్లీష్ పరంగా కానీ, మ్యాథ్స్ పరంగా కానీ, సైన్స్ పరంగా కానీ, సోషల్ పరంగా అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 35 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందండి. తెలుగు పరంగా తీసుకుంటే 35 డేస్లో ఒక డేలో ఛందస్సు తీసుకుంటామండి. ఛందస్సు మొత్తం కంప్లీట్ అయిపోవాలి విత్ ప్రాక్టీస్ బిట్స్. ఒక డేలో వర్ణమాల, ఒక డేలో సందులు, ఒక డేలో 3rd క్లాస్ టెక్స్ట్ బుక్, ఒక డేలో 4th క్లాస్ టెక్స్ట్ బుక్, ఇలా ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. 70 రోజుల తర్వాత ఒక సబ్జెక్ట్ రివిజన్ అయిపోతుంది. అప్పుడు కనుక నోటిఫికేషన్ పడ్డదనుకోండి, నువ్వు 70 డేస్ తర్వాత నోటిఫికేషన్ పడితే భయ్యా ఇక మిగతాదంతా ఈజీగా రివిజన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నాకు తెలిసి 70 డేస్లో నోటిఫికేషన్ పడే అవకాశం ఉంది కాబట్టి నీకు ఒకసారి రివిజన్ అయిపోయింది కాబట్టి నీలో కాన్సన్ట్రేషన్ పవర్ పెరిగిపోతుంది. మళ్ళీ 20 డేస్లో, మళ్ళీ 20 రోజుల్లో మళ్ళీ సేమ్ అండి రొటీన్ ప్లాన్. 20 డేస్ ప్లాన్ చేసుకోవాలి. 10 డేస్ ఒక సబ్జెక్ట్కి వస్తుంది. 10 డేస్ మ్యాథ్స్, 10 డేస్ తెలుగు, 10 డేస్ ఆల్టర్నేట్. ఒకే రోజు ఒకే సబ్జెక్టు చదవకూడదు సార్. ఇలా 3 సబ్జెక్టులు ఒకే రోజు కవర్ చేయడం వల్ల మనకి ఏమనిపిస్తుంది అంటే అన్ని సబ్జెక్టులు కవర్ అవుతున్నాయని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. బోర్ అనేది కొట్టకుండా ఉంటుంది. మళ్ళీ థర్డ్ టైం రివిజన్లో 10 డేస్ 5 డేస్ 5 డేస్ ఒక సబ్జెక్ట్, 5 డేస్ ఒక సబ్జెక్ట్, అలాగే మళ్ళీ 10 డేస్ 4th టైం రివిజన్, మళ్ళీ 5 డేస్ 2.5 వస్తుంది. ఇక్కడ 2.5 అంటే 5 పార్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్. అంటే ఈ విధంగా 6 సార్లు కనుక ప్రతి సబ్జెక్ట్ కూడా రివిజన్ చేయడం వల్ల బిట్ అనేది రాంగ్ పోకుండా ప్రాపర్గా ప్రశ్న చదివిన అర సెకండ్లోనే ఆన్సర్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. ఇంకా కనుక 20 డేస్ 30 డేస్ కనుక ఎగ్జామ్ కనుక ముందుంటే మళ్ళీ రివిజన్ చేస్తూనే ఉండాలి సార్. మళ్ళీ రివిజన్ చేస్తూనే ఉండాలి. ఇదే స్కూల్ అసిస్టెంట్ కనుక తీసుకుంటే సేమ్ ఫార్ములా అండి. స్కూల్ అసిస్టెంట్ తీసుకుంటే సేమ్ ఫార్ములా 5 to 9 సేమ్. వాళ్ళకు కూడా 2 సబ్జెక్టులు ఉన్నాయి కదా, వాళ్ళకు కూడా 2 కాబట్టి ఇది కామన్గా వస్తుంది. సెకండ్ దాంట్లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 10 to 1లో మనకి కంటెంట్ 44 మార్క్స్ ఉంటాయండి. తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, మ్యాథ్స్ కానీ, సైన్స్ కానీ, సోషల్ కానీ కంటెంట్ 44 మార్క్స్లో 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలండి. స్పెల్ 1 కామన్, స్పెల్ 2లో వచ్చేసరికి 10 to 1లో కంటెంట్లో ఐ థింక్ సోషల్ అనుకోండి, జోగ్రఫీ కానీ, హిస్టరీ కానీ, జోగ్రఫీ తీసుకుంటాం ఇక్కడ అట్లా. అలాగే స్పెల్ 2లోనే మళ్ళీ స్పెల్ 3లోనేమో హిస్టరీ తీసుకుంటాం. స్పెల్ 3లో ఎకనామిక్స్, స్వీక్స్ తీసుకోవచ్చు. ఈజీగా ఉన్న సబ్జెక్టులు 2 బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అంటే ఒక సబ్జెక్ట్ని స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కంటెంట్ 2 స్పెల్స్లో తీసుకోవాలి. పాయింట్ బాగా వినండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు స్పెల్ 1 రెగ్యులర్, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కానీ ఎస్జిటి వాళ్ళకి కానీ స్పెల్ 1 కామన్. 5 to 9 మైండ్లో ఫిక్స్ అయిపోవాలి బలంగా. జీకే పర్స్పెక్టివ్ కంప్లీట్ చేసుకోవాలి. 1.5 hour 2 hours పిఐ కంప్లీట్ చేసుకోవాలని ఫిక్స్ చేస్తూ 70 రోజుల ప్లాన్లో ఆ పుస్తకం అంతా కంప్లీట్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకోండి. అయిపోతుందా సార్ అంటే ఉన్న టైం అంతే కదా సార్, మనీ అయిపోతుందా అంటే నీకు అంత టైం ఇచ్చాము కదా, కంప్లీట్ చేసుకోవాలిగా.
ఒకవేళ ఎర్లీగా నోటిఫికేషన్ పడితే ఇబ్బంది కదా సార్, అయిపోగొట్టుకోవాలి. ఆల్రెడీ మీరు సబ్జెక్ట్ రివిజన్ చేసి ఉంటారు కాబట్టి, వాళ్ళు చదివి ఉంటారు కాబట్టి అయిపోతుంది సార్, నో డౌట్. ఇలా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ 2 to 5లో కంటెంట్లో పార్ట్ 1 అండ్ ఇక్కడ 10 to 1లోనే కంటెంట్ పార్ట్ 1, 2 to 5లో కంటెంట్ పార్ట్ 2 అండ్ ఈవినింగ్ టైంలో మెథడాలజీ కవర్ చేసుకోండి. మెథడాలజీకి 16 మార్క్స్ ఉంటాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు మెథడాలజీ కవర్ చేసుకోండి. అంటే ఒక డేని 4 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. భాగం 1 స్పెల్ 1లోనేమో రెగ్యులర్ సబ్జెక్టు, స్పెల్ 2 స్పెల్ 3లో కంటెంట్, స్పెల్ 4లో మెథడాలజీ. ఇలా నువ్వు ప్రతి 70 రోజుల ప్రణాళికని ముందుగానే ప్రతి సబ్జెక్ట్ సిలబస్ని ముందు పెట్టుకొని, సార్ బాగా వినండి సార్, సిలబస్ని ముందు పెట్టుకుని ఎస్జిటి వాళ్ళు కానీ స్కూల్ కానీ సిలబస్ అంతా ప్రాపర్గా ముందు పెట్టుకొని 70 రోజులలో ప్రాపర్గా పరిపూర్ణంగా కంప్లీట్ అయ్యే విధంగా ప్రయత్నం చేయండి. 70 రోజుల తర్వాత నీకు సబ్జెక్ట్ అంతా చాలా అద్భుతంగా వచ్చేసరికి నెక్స్ట్ టైం రివిజన్ చేయాలంటే ఈజీగా అనిపిస్తుంది. ఒక సబ్జెక్ట్ వచ్చిన తర్వాత రివిజన్ చేయాలంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ ప్రాపర్ వేతో కనుక కనెక్ట్ చేయగలిగితే 100% నువ్వు ఎంచుకున్నటువంటి ప్లాన్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అందులో డౌటే లేదు. ఇది జనరల్గా సూపర్ స్టార్ వాళ్ళు చేయొచ్చు. లేదు సార్ ఇది సూపర్ స్టార్ వాళ్ళకి సెట్ అవుతుందని, లేదు సార్ నేను వాళ్ళు చదువుకున్నా సార్, నేను చాలా ఫాస్ట్ ఉన్నా సార్, నేను జాబ్ చేస్తున్నా సార్, నాకు జాబ్ లేకుంటే లైఫ్ లేదన్న వాళ్ళు, స్పార్క్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే దీన్ని తగ్గించుకోండి. డ్యూరేషన్ 1.5 hour, మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours పెట్టుకోండి. జాబ్ చేస్తున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాండి. ఫైనాన్షియల్గా కూడా కొంతమంది ఇంకా సెటిల్ అవ్వని వాళ్ళు ఉంటారు, డబ్బులు లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఎలా చదవాలని ఆలోచనలో ఉంటారు. ఇంట్లో గృహిణి అంటే స్త్రీలు కూడా వంటలో పిల్లల్ని చూసుకోవాలి. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే మార్నింగ్ 3 hours, ఈవినింగ్ 3 hours, 1.5 hour స్పెల్ 1, 1.5 hour స్పెల్ 2, 1.5 hour స్పెల్ 3, 1.5 hour స్పెల్ 4. మ్యాక్సిమం స్పార్క్ వాళ్ళే ఉండాలండి. మళ్ళీ వాళ్ళు సూపర్ స్టార్ వాళ్ళకి రోజుకు 6 గంటలు చదివి సెట్ కాదండి. సూపర్ స్టార్ వాళ్ళు రోజుకు 12 గంటలు చదవాల్సిందే. ఇక స్టార్ వాళ్ళైతే ఇంకా డేస్ని పొడిగించుకోవాలి. 120 కాదు, 140 days, 160 days పెట్టుకోవాలండి వాడు. ఎందుకంటే వాడు ఇంకా బేసిక్లో ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎక్కువ ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితేనే బెటర్. సో సూపర్ స్టార్ వరకు ఈ ప్లాన్ బాగుంటుంది. స్పార్క్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ప్లాన్ ఫాలో అయితే ఇంకా కమాండింగ్గా ఉంటుంది. లేదు సార్ నేను జాబ్ చేస్తున్నానంటే స్పెల్స్ని తగ్గించుకోండి. 1.5 hour తగ్గించుకొని ఈ రోజులో 8 గంటల డ్యూటీ చేసినప్పటికీ మిగతా 6 గంటలు చదివే క్రమంలో నిమగ్నమైపోవాలి సార్. ప్లీజ్ నిమగ్నమైపోవాల్సింది, మనకు ఆప్షన్ లేదు కదా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కనుక ఈ ప్లాన్, స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి కానీ ఈ ప్లాన్ కనుక కరెక్ట్గా ఫాలో అయితే 100% స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా జాబ్ కొట్టవచ్చు భయ్యా. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు కూడా ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ ఉన్నప్పటికీ ప్రిపరేషన్ పర్సెంటేజ్ తగ్గిపోతుందని గత వీడియోలో చెప్పాను. గత వీడియో చూడని వాళ్ళు చూడండి సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్కూల్ అసిస్టెంట్ 5 పోస్టులను చదవాల్సిందే. డిఎస్సి మళ్ళీ రాదు సార్, ఒకేసారి వస్తుంది. జీవితంలో పెళ్ళి ఎలాగో, జీవితంలో పెళ్ళి ఒకేసారి వస్తుంది, డిఎస్సి కూడా 1-2 సార్లు వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ 120 days ప్రణాళికను పెట్టుకొని 120 రోజుల ప్రణాళికలో చాలా పకడ్బందీగా ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. మళ్ళా అవకాశం దొరకదండి. ఓరిమితో సాధన చేస్తే సాధించదంటూ ఏమీ లేదు. ఒక్క రోజులో ఫలితం రావాలంటే కుదరదు. ముందు ఆత్మజ్ఞానంతో విను, తర్వాత దాని గురించే ఆలోచించు, దాని గురించే ధ్యానించు. లైఫ్లో దారి తప్పిన గురి తప్పడానికి వీల్లేదండి, గురి తప్పడానికి వీల్లేదు. ఖచ్చితంగా ఈ ప్రాపర్ ప్లాన్తో వెళ్ళండి. ఒకవేళ నోటిఫికేషన్స్ని బట్టి నేను మరొక ప్లాన్ ఇస్తానండి. నేను నోటిఫికేషన్ ఎర్లీగా పడ్డదనుకోండి, ఐ విల్ చేంజ్ మై ప్లాన్, ఇంకొంచెం ప్లాన్ చేంజ్ చేసి మీకు ఇస్తాను. ప్రజెంట్గా 70 రోజుల ప్రణాళికతో మీరు ఉగాది తర్వాత రోజు, April 1st రోజు స్టార్ట్ చేయండి. అంతే, స్టార్ట్ చేయాల్సిందే. ఉగాది తర్వాత రోజు, ఉగాది కన్నా ముందు రోజు సెటిల్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్, నెక్స్ట్ వీడియోలో జరిగేటువంటి పొరపాటు చెప్తా వినండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్లాన్ని ఏ విధంగా ఫాలో అవ్వాలనే దానిపైన నెక్స్ట్ వీడియో ఉంటుందండి. ఇప్పటిదాకా ఇచ్చింది ప్లాన్, మరి ప్లాన్ని ఫాలో అయ్యేటప్పుడు అందరు చేసేటువంటి పని ఏం తెలుసా? ఫస్ట్ 5 రోజులు మస్తు ఫాలో అవుతామండి. 5 రోజులు కూర్చుంటాం, టకా చదువుతాం, పుస్తకాలు తెచ్చుకుంటాం. 6వ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఇక ప్లాన్ ఎక్కడో నువ్వెక్కడో. ఇది దాదాపుగా 95% మందికి ఇలా జరుగుతుందని. ప్లాన్ ఇచ్చినప్పుడు ప్లాన్ వేసుకుంటాం, పుస్తకాలు ముందు పెట్టుకుంటాం, చదువుతాం. 5 రోజుల తర్వాత మళ్ళీ ప్లాన్ ఎక్కడ ఉంటుందో నువ్వెక్కడ ఉంటావు, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి 70 రోజులు అకుంఠిత దీక్షతో ఎలా వెళ్ళాలకి కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. వాటిని ప్రిపరేషన్ ప్లానింగ్ ఇచ్చాను. ప్రిపరేషన్ని ఏ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళాలి, 70 రోజులు కాన్సన్ట్రేషన్ దెబ్బతినకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలా ఉండాలి సార్, ఎలా ఉండాలి అనే దానిపైన షార్ట్ విత్ ఇన్ 2-3 daysలో, ఐ థింక్ ట్యూస్డే, విత్ ఇన్
2-3 డేస్లో ఆ వీడియో కూడా వస్తుంది. ఈ వీడియో చూడండి, ప్రీవియస్ వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. నో డౌట్ నీలో కసి పెరుగుతుంది, కొట్టాలనే తలంపు ఖచ్చితంగా వస్తుంది. అండ్ తర్వాత వీడియోస్ తెలుగుని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి కమింగ్ సూన్. తెలుగుని 35 డేస్లో ఏ విధంగా స్పెల్ 1లో తెలుగుని 35 డేస్లో ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే మ్యాథ్స్ని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, సైన్స్ని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలి, ఒక్కొక్క దానిపైన కూడా నెక్స్ట్ వీడియోస్ ఉంటాయండి. సింగిల్ సబ్జెక్ట్ పైన కూడా కమింగ్ సూన్ వీడియోస్ ఉంటాయి. అవన్నీ కూడా చూడండి కంపల్సరీగా. దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు భయ్యా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి భయ్యా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మంచిగా ఉంటే కామెంట్ చేయండి సార్ ప్లీజ్. అలాగే ప్లే స్టోర్లో సువిద్య అకాడమీ యాప్ కూడా ఉంటుంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో డిఎస్కి సంబంధించిన తెలుగు క్లాసెస్ అన్నీ అయిపోయాయి, అన్నీ ఉన్నాయి. ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మ్యాథ్స్ సైన్స్ ఆల్ సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఫ్యూచర్లో గ్రాండ్ టెస్ట్లు కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తూ ఉన్నా, ఆ ఎగ్జామ్స్ కూడా రాయండి. కొన్ని ఫ్రీ ఎగ్జామ్స్ కూడా యాప్లో ఉంటాయి ఫ్యూచర్లో. సో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కంపల్సరీ సువిద్య అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇమ్మీడియట్లీగా మీకు ఏదొచ్చినా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నో డౌట్ ఎట్ ఆల్. ప్రతిదీ కూడా ప్రాపర్ వేతో, ప్రాపర్ ప్లాన్తో మీతో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానండి. ఖచ్చితంగా మీరు 2020 డిఎస్లో జాబ్ కొట్టి తీరాల్సిందే. నీకన్నా ఎక్కువ కసి నేను పెట్టుకొని తిరుగుతూ ఉన్నా అండి. నా స్టూడెంట్కి నా క్లాస్ విన్న ప్రతి ఒక్కరు కూడా జాబు రావాలనే ఆశయంతో పనిచేస్తూ ఉన్నానండి. దయచేసి ఈ ప్లానింగ్ మాత్రం మిస్ చేసుకోకండి. మిస్ అవుతుంది, మీరు మిస్ చేస్తారు ఖచ్చితంగా నాకు తెలుసు. అందుకని విత్ ఇన్ 2 to 3 షార్ట్ వీడియో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, మిస్ అవ్వకుండా ఎలా ఉండాలి, ప్లానింగ్ 70 రోజుల వరకు నా కాన్సన్ట్రేషన్ పోవద్దు అనే పనికి కమింగ్ సూన్ వీడియోస్ ఉంది. అంతవరకు వెయిట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.